వైద్యో నారాయణో హరి ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరికి కూడాను ఇట్టే అర్థమైపోయిన పదం. అటువంటి వైద్య వృత్తిని మాత్రం చేపట్టాలని విద్యార్థులు తపిస్తుంటారు, తల్లిదండ్రులు ఆరాపడుతుంటారు. అటువంటి విద్యను పేదవారికి అందుబాటులో తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసింది. మరో 10 మెడికల్ కాలేజీలు మాత్రం ఇంకా 80% పూర్తయినాయి. అవి కనుక పూర్తయితే వేలాది మంది విద్యార్థులు అందం ద్రాక్షగా మిగిలినటువంటి ఆ ఏదైతే వైద్య విద్యను అభ్యసించుకుని దోహదపడదు. కాకపోతే కూటమి ప్రభుత్వం కొడుకుని 7.5 తర్వాత ఈ 10 వైద్య కళాశాలను కూడాను ప్రైవేటు వ్యక్తుల భాగస్వాములతో ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి కేబినెట్ నిర్ణయం ప్రకటించిన నాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉవ్వెత్తున ఈ విషయంపై ఉద్యమం బాట పట్టింది. ఈరోజు మాత్రం చలో మెడికల్ కాలేజ్ అని ఆయన పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు మన్యం జిల్లాలో 80% మేర పూర్తయినటువంటి ఈ మెడికల్ కాలేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ పనులు ఏ విధంగా సాగుతున్నాయి, వీటిలో మెడికల్లో ప్రైవేట్ భాగస్వామిని ఎలా స్వాగతిస్తారు, ఒకవేళ ప్రైవేట్ మెడికల్ భాగస్వామిగా అయితే ఆ వైద్య విద్య ఎంత అందం దాక్షగా మిగులుతుంది, ఈ పరిణామాలన్నీ కూడాను ప్రజలకు చేరువయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఈ పిలుపునిచ్చిందే తడుగా నాయకులు యువకులు అందరూ కూడాను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి సంబంధించి యువకులందరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఈ మెడికల్ విద్యను మాత్రం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో భాగమే వారందరూ కూడాను ప్రజల్లోకి ఈ విషయం తీసుకెళ్లాలని వారు చేస్తున్న ఈ సంకల్పం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారనే విషయం మనం మాట్లాడదాం. చూస్తే కనుక వైద్య విద్య ఇది పేదవాడికి ఇప్పటికే అందని ద్రాక్ష, కోట్లాది రూపాయలు వెచ్చిస్తే కానీ డాక్టర్ అయ్యే పరిస్థితి. ఈ తరుణంలో ప్రభుత్వ భాగస్వామ్యంతో నడవాల్సినటువంటి వైద్య కళాశాలలు ఈరోజు ప్రైవేటు వ్యక్తులను పెట్టుబడులకు ఆహ్వానించి ఏ విధంగా తీసుకొచ్చి ఇవాళ ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి విద్య అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజీలను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మేము దీన్ని కొనసాగించలేమని చెప్పేసి ఇవాళ చేతులు ఎత్తినటువంటి దగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కొనసాగించలేకపోవడం అంటే ఆర్థిక పరిపుష్టి లేదన్నటువంటి ఆపద, లేకపోతే ప్రైవేటు అంటే సంపద సృష్టించాలన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్ని ఎట్టి పరిస్థితి అమలు చేసేందుకు చేసిన ప్రయత్నం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలు ఒకవేళ పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో మంచి పేరు వస్తుందని చెప్పి ఇవాళ ఒక కుట్రతో పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి కేబినెట్లో ఆమోదించి ఇవాళ ప్రైవేటీకరణ చేసే దిశగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. కానీ దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారో ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కనీస అవసరాలు తీర్చలేని ఈ కూటమి ప్రభుత్వం, కనీస ప్రాథమిక అవసరాలు తీర్చలేని ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలి. ఈరోజు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏపీ పాలసీ ఏం చెప్తా ఉంది, ఇవాళ కనీస అవసరాలు తీర్చమని రాజ్యాంగం చెప్తా ఉంటే ఇవన్నీ గాలి కొదిలేసి ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరినో ఇవాళ కోట్లాధిపతి చేయాలని, ఎవరినో లక్షాధిపతి చేయాలని ఇవాళ మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొస్తారా అని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాము. ఖచ్చితంగా పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఈరోజు నాణ్యమైనటువంటి విద్య అందాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేదే లేదు అన్నట్టు విధంగా ప్రైవేట్ వ్యక్తులను భాగస్వామ్యం చేసి మెడికల్ కాలేజీని అప్పచెప్పే రేపు పేద విద్యార్థులు డాక్టర్ అవ్వాలన్నటువంటి కలగానే మిగిలిపోతుందా, లేకపోతే కళ నెరవేరే పరిస్థితి? కళ్ళగా మిగిలే పరిస్థితి వస్తుందండి. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పబ్లిక్ దగ్గర ప్రైవేట్ వ్యక్తులు దోచుకునే స్థితే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం. ఈరోజు పేదవాడు అనేవాడు విద్యకి వైద్యానికి దూరంగా పోవడానికి ఆడి బతుకులు నాశనం అవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం తయారైంది తప్ప వాళ్ళ తాలూకా ఆస్తులను పెంచుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడానికి, వాళ్ళ తాలూకా వ్యక్తులు వాళ్ళకి బాజా భజంత్రీలు కొట్టే వ్యక్తులందరూ కూడా డబ్బులు సంపాదించుకునేందుకే ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అండి. అయితే ఈరోజు 15 సంవత్సరం 5 నెలలు అయింది, ఇప్పటికి 2,19,000 కోట్ల చిల్లర అప్పు చేశారు. ఈ 17 మెడికల్ కాలేజీలో మిగిలినవన్నీ కంప్లీట్ అవ్వాలంటే 6,500 కోట్ల చిల్లర కావాల్సిన అవసరం ఉంది. ఈ 6,500 కోట్లు ఆ 2,15,000 కోట్లలో నువ్వు తీస్తే తప్పేంటి? ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పెట్టి ప్రజల్ని దాచుకొని నువ్వు దాచుకోవడం తప్ప పబ్లిక్ నువ్వు చేసేది ఏమీ లేదు. ఈరోజు చాలా మోసము దగాతో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది తప్ప, కళ్ళు మూసుకొని కబోదులాగా నడుస్తుంది తప్ప ప్రభుత్వం
ప్రజలకి ఎటువంటి మంచి చేసే పరిస్థితుల్లో కనబడడం లేదు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఈ 10 మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ఒక జీవో కూడా జారీ చేశారు. ఏ విధంగా దీన్ని అడ్డుకొని మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్లో నడిచేందుకు మీ తాలూకు పోరాటం కొనసాగిస్తారు? అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారి నాయకత్వంలో మరి జిల్లా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరూ ఇక్కడికి వచ్చి పార్వతీపురం మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చి ఇక్కడ నిరసన దీక్ష, శాంతియుతంగా నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండే సమయంలో పేద ప్రజలకు మెడికల్ విద్య పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని, అదేవిధంగా పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి ఆనాడు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, కేంద్రం వాళ్ళతో మాట్లాడి 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అయితే 17 మెడికల్ కాలేజ్ తేవడమే కాకుండా అందులో 7 మెడికల్ కాలేజు పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ మరి ఈనాడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాకపోగా తిరగా ఈ ఉన్న మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి నిర్ణయించుకున్నారు. పెట్టుబడిదారులు అంటేనే లాభాపేక్షకి ఆశపడతారే తప్ప కానీ ప్రక్షాళన దిశగా కానీ ఏదైనా లక్ష్య సాధన కోసం వారు ఎవరూ ప్రయత్నించరు. అంటే ఈరోజు పెట్టుబడిదారులు కనుక ప్రైవేట్ వాళ్ళు అయితే వైద్యం అంగట్లో సరుకులాగే విద్య ఉంటుంది అనడంలో ఎటువంటి అత్యక్ష లేదా? 100% అండి. ఎందుకంటే ఈరోజు వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక పేదవాడు అనేది ఈ వైద్యం చదవాలనుకున్నా చదవలేడు, ఎంత టాలెంట్ ఉన్నా ముందుకు రాలేడు. మరి అలాంటి సందర్భంలో జగన్ గారు ఇవన్నీ ఆలోచించి పేదవాడు కూడా డాక్టర్ కావాలి, అలా పేదవాడు డాక్టర్ అయినప్పుడు 10 మందికి సాయం చేయగలనే ఉద్దేశంతో సౌహృదంతో ఈరోజు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి డెవలప్ చేయాలని చూశారు. కానీ 10 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఉండేందుకు మీతో పాటు ప్రజల్లోకి ఈ మెసేజ్ వెళ్ళేందుకు ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారు? డెఫినెట్గా మేము ఆల్రెడీ పోరాటాలు ప్రారంభించామండి. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల వద్ద మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, అలాగే విద్యార్థి విభాగంతో కలిపి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిపి ఈరోజు శాంతియుత నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. తద్వారా ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకొని విపరీతమైన పోరాటాలు రాష్ట్రం అంతా చేసి మేము ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించడానికి, ఈ పేద ప్రజలకు వైద్య విద్య అందించడానికి ప్రయత్నం చేస్తాం. పొరపాటున కానీ ఏమైనా మళ్ళీ ఇలాంటి చర్యలు టీడీపీ పార్టీ చేసినట్లయితే మేము పోరాటం ఉధృతం చేసి తిరుగుబాటు చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటాం. కనుక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మాత్రం ఒక ఉద్యమ బాట పడుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేనటువంటి ఈ తరుణంలో ప్రైవేటీకరణ కనుక జరిగితే ఇంకెన్ని కోట్ల రూపాయలకి ప్రైవేట్ భాగస్వాములుగా ఉన్నాడు అమ్ముకుంటారనే విషయం చూస్తే కనుక మెడికల్ ఒక డాక్టర్ ఎంబీబీఎస్ కావాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు భాగస్వామి అయినట్టయితే ఆ విద్య ఇంకా కొండంత భారం పడే పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 17 మెడికల్ కాలేజెస్ ఆయన శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ స్టాటిస్టిక్స్ కనుక మనం జాగ్రత్తగా చూస్తే 17 మెడికల్ కాలేజెస్ కలిపి సంవత్సరానికి 2550 ఎంబీబీఎస్ సీట్లు ఇస్తున్నది. ఇప్పుడు 2550 ఎంబీబీఎస్ సీట్లు అంటే అంత ఆషామాషి కాదు. అంటే సుమారు 2500 మంది కొత్త విద్యార్థులకి భవిష్యత్తుని అనేది ఇస్తున్నది. అంటే విదేశాలకు వెళ్ళి ఈరోజు వైద్య విద్యను అభ్యసించుకున్న విద్యార్థులందరూ ఇక ముందు ఈ కళాశాలలు అందుబాటులో అయితే విదేశాల వైపు చూడాల్సిన అవసరం ఉండదు కదా. అంటే ఇక్కడ విదేశాల్లో వెళ్ళే విద్యార్థులు ఒక్కటే మాత్రమే మనం ఆస్పెక్ట్లో తీసుకోకూడదు. ఇప్పుడు చాలామంది పేద విద్యార్థులు కేటగిరీ బీస్లోని వచ్చి ఫీజులు కట్టుకుని చదువుకోలేక డిగ్రీలకి వేరే వాటికి వెళ్ళిపోయే విద్యార్థులు ఉన్నారు. అలాంటి పేద విద్యార్థులకి ఈ 2550 సీట్లు అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు ఇందులోని ప్రైవేటైజ్ కనుక చేస్తే ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా సరే అందులో 70% సీట్స్ అనేవి వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. 30% మాత్రమే కేటగిరీ ఏ కన్వీనర్ కోటా కింద ఇస్తారు. అంటే 2500 సీట్లలోనే సుమారు 1800 సీట్లు ప్రైవేటైజ్ చేస్తున్నారు. అంటే సీటు ₹1 కోటి అమ్ముకున్నా 1800 కోట్ల రూపాయలు జరిగే మెడికల్ మాఫియా స్కామ్ కింద అయిపోతుంది. అదే 1800 కోట్లు మీరు ఈ కాలేజీల మీద పెట్టారంటే మాత్రం ఇమీడియట్గా మొత్తం కవర్ అయిపోతుంది. ఈ కాలేజీలు మొత్తం డెవలప్మెంట్ అయిపోతాయి. ఇది దయచేసి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం ఇది. మేము రాజకీయం చేయడానికి చేసే కార్యక్రమం ఇది కాదు. ప్రభుత్వానికి కనువిప్పు చేయడానికి మాత్రం ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. చూస్తే కనుక ప్రైవేట్ భాగస్వాములతో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసే విషయంలో మాత్రం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాదు, ఆంధ్రప్రదేశ్లోని నిరుపేద విద్యార్థులు ఎవరైతే
ఈ విద్య అంటే మెడికల్ విద్యను అభ్యసించిన వారందరూ తరపున చేస్తున్న పోరాటంగా ప్రజలు మాత్రం పరిణామాలు తీసుకోవాలని చెప్తున్నారు. చూస్తే కనుక ఈ ప్రైవేటీకరణ ప్రక్రియకు అడుగేస్తున్నారు, కానీ అడ్డుకునేది మీరు చేస్తున్న ప్రయత్నంలో కూటమి ఒక్క అడుగైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను ఎక్కడైనా సరే ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని వెనక తగ్గాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే ప్రతిపక్షంగా మా పాత్ర కూడా ఏంటంటే ప్రభుత్వం ఏ తప్పులైతే చేస్తుందో ఆ తప్పులను ఎత్తు చూపే బాధ్యత కూడా మా ప్రతిపక్షం పైన ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో 12 మెడికల్ కాలేజీలని మనం తీసుకొచ్చాం, వాటిని నిలుపుకునే బాధ్యత కూడా మనపైనే ఉంది అని మా కేడర్ అందరినీ ఆయన ప్రోత్సహించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు ఏవైతే తప్పుడు ప్రచారం చేస్తుందో కూటమి ప్రభుత్వం అంటున్నారు, కూటమి ప్రభుత్వం కాదు, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలు అసలు జగన్మోహన్ రెడ్డి కట్టనే లేదు, కట్టకుండానే ఆయన ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇదిగో పార్వతీపురంలోనే మెడికల్ కాలేజీ దగ్గర మేము ఉన్నాం, మీకు కనిపించడం లేదా ఈ మెడికల్ కాలేజీ? ఇప్పటికే సుమారు 50% పూర్తయింది. ఈ బిల్డింగ్ 50% పూర్తయింది. మీరు వచ్చి నేటికి 17 నెలలు పూర్తవుతుంది. ఈ 17 నెలల్లో మీరు ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేసినా ఈనాటికే ఇవి పూర్తయ్యే పరిస్థితి ఉండేది. కానీ కావాలనే పథకం ప్రకారమే ఈ రాష్ట్రంలో ఓ విధ్వంసకరమైన పరిపాలన జరుగుతుంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మార్కును చెరిపేయాలనే ఓ విధ్వంసం జరుగుతుంది. అది పద్ధతి ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని మేమైతే గాఢంగా నమ్ముతున్నాం. చూస్తే కనుక ఈ ప్రైవేటీకరణ అడ్డుకునే పరిస్థితి మీకైతే ఉంది. ప్రజల్లోకి దీన్ని ఎలా తీసుకెళ్తారు? దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ప్రజల్లో చాలా అవగాహన అవసరం ఉంది. ఇప్పటికీ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగిందండి. అందులో 7 మెడికల్ కాలేజీ ప్రారంభించడం కూడా జరిగింది. ప్రతి గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఏంటంటే ఫ్రీ సీట్లు అనేవి ఉంటాయి. దానివల్ల యాక్చువల్గా ఈ సంవత్సరం కానీ చూసినట్లయితే పులివెందుల ప్రారంభం అవ్వాలి, ప్రారంభమైనటువంటి 100 సీట్లతో ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓన్లీ కక్షపూరితంగానే మాత్రమే ఇచ్చినటువంటి సీట్లని వెనక్కి పంపించడం అనేది జరిగింది. ఇంతవరకు దేశ చరిత్రలోని స్వతంత్రం ముందు కానీ స్వతంత్రం తరువాత కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడికి శాంక్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అవ్వడం, అయిన తర్వాత ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోవటము. అదేవిధంగా పార్వతీపురం మెడికల్ కాలేజ్ ఆయన ఏం చెప్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, మన ఎవరు అనిత గారు మాట్లాడారు, మినిస్టర్ సవిత గారు కూడా వెళ్ళి చూపించడం అనేది జరిగింది. ఆమె ఒక మెడికల్ కాలేజ్ దగ్గర కన్స్ట్రక్షన్ ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చిన్న గుంటను తీసుకొని అక్కడ ఉన్నటువంటి నీటిని చూపించడం జరుగుతూ ఉంటుంది. చిన్న గుంటలో వర్షం పడిన తర్వాత నీరు పడుతూ ఉంటుంది. కానీ మీరు ఆల్రెడీ అమరావతి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, ఎంత అధ్వానంగా ఉంది, అది ముందు పరిశీలించుకోండి మేడం గారు. అదేవిధంగా ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వివిధ మాజీ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అవనివ్వండి, అదేవిధంగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అవనివ్వండి, అందరూ కూడా 3 జిల్లాల నుంచి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వివిధ విభాగాల అనుబంధ అధ్యక్షులు కూడా రావటం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెడికల్ విద్య అనేది పేదవాడికి తెలివైన వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. రెండవసారి కానీ ముఖ్యమంత్రి అయినట్లయితే ఇంకొక 1700 నుంచి 2000 సీట్లు కూడా ఈ సంవత్సరం కూడా యాడ్ అయ్యి చాలా తక్కువ కష్టపడిన వ్యక్తులకి సీట్లు రావటం అనేది జరిగింది. ఈ విధంగా చేయటం వల్ల తెలివైన విద్యార్థులందరూ కూడా లాస్ అవ్వటం కూడా జరిగింది. ఈ విషయాన్ని మేమందరం కూడా చాలా ఖండిస్తూ ఉన్నాము. మార్పు అశోక్ చక్రవర్తి, బీసీసీఎల్. ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు పిలుపు మేరకు ఈరోజు యువజన విద్యా విభాగానికి సంబంధించితో పాటు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈరోజు కళాశాలకు రావడం జరిగింది. అసంపూర్ణంగా నిర్మాణంలో ఉన్నటువంటి ఈ కళాశాలకు నిధులు మంజూరు చేయాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలు జరగలేదు, ఈ నిర్మాణాలు జరగకుండానే కాబట్టే ప్రైవేట్ భాగస్వామికి పిలుపునిస్తామని చెప్తున్నారు. కాకపోతే వీరు చేస్తున్న పోరాటం మాత్రం ప్రజల్లో కనుక తీసుకెళ్లగలిస్తే మాత్రం ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో కాకుండా ప్రభుత్వంతో నడిచే విధంగా మాత్రం చర్యలు చేపట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం సఫలమవుతుందని భావిద్దాం. మన్యం జిల్లా నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.